హలో, ఆప్షన్ బయింగ్ గురించి తెలుసుకుందాం. ఆప్షన్ సెల్లింగ్ గురించి తెలుసుకుందాం. ఈరోజు వచ్చేమో డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. ఆప్షన్ బయింగ్ అంటే ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ గురించి డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆప్షన్ బయింగ్లో ఏం లేదండి. ఇప్పుడు నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం నిఫ్టీ కనుక బుల్లిస్ అంటే ఏంటంటే పాజిటివ్లో ఉండాలి. పాజిటివ్లో రన్ అవుతుంది అనుకుంటే మనం ఏం చేస్తాం, కాల్ని బై చేస్తాం. అదే నిఫ్టీ పడుతుందంటే పుట్ని బై చేస్తాం. ఆపోజిట్లో మనకి ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ ఎట్లా అంటే, అదే నిఫ్టీ పైకి ఉందంటే మనం ఏంటంటే ఇక్కడ కాల్ని సెల్ చేస్తాం. మళ్ళీ ఇక నిఫ్టీ కింద పడుతుందంటే మనం ఏంటంటే పుట్ని సెల్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ వచ్చి ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందంటేనే ఇక్కడ కాల్ని బై చేస్తాం. ఇక్కడ మార్కెట్ పడుతుందంటేనే పుట్ని బై చేస్తాం ఆప్షన్ బయింగ్లో. ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే నిఫ్టీ పైకి పెరుగుతుంది అనుకున్నా, లేకపోతే న్యూట్రల్ అంటే అక్కడ ఉన్న ప్రజెంట్ ప్రైజ్లో ఉంటున్నా మనం కాల్ని సెల్ చేస్తాం, ప్రాఫిట్లో ఉంటాం. అదే నిఫ్టీలో కూడా అంతే. పుట్లో కూడా అంతే. పుట్ని సెల్ చేసినా అంతే. నిఫ్టీ అనేది కింద పడుతున్నా న్యూట్రల్గా ఉంటున్నా పుట్ని సెల్ చేస్తాం, అక్కడ మన ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మూమెంట్ అనేది ఉండాలండి. ఆప్షన్ బయింగ్లో ఏంటంటే మూమెంట్ ఉండాలి. అది నీకు చూపిస్తాను మూమెంట్ అంటే ఎట్లా ఏందని. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే ఎక్కువ పెద్ద మూవ్స్ ఉండకూడదు. ఇది ఆప్షన్ బయింగ్ గురించి ఆప్షన్ సెల్లింగ్ గురించి డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. లెంత్ ఎక్కువ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మూమెంట్ గురించి న్యూట్రల్ గురించి చెప్తానండి. థ్యాంక్ యూ.